నగేష్ నారదాసి నిర్మించిన చిత్రం తలకోన. సాంగ్స్, ట్రైలర్స్ అన్నీ లోగడే బ్రహ్మాండమైన వ్యూస్ వచ్చినాయి. చాలా అద్భుతమైన ట్రైలరు చూసాం. ఇకపోతే ఈ సినిమాలో మెయిన్ హీరో అండ్ హీరోయిన్ ఒకే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి మా అప్సరా రాణి, మా రామ్ గోపాల్ గారి శిష్యురాలు. అంతకుముందు మేము అమ్మాయితోటి మా ఇష్టం అనే సినిమా చేసాం. ఆ అమ్మాయి మంచి డైనమిక్ పర్సను. ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే ఓన్లీ హీరోయిన్నే. ఆ హీరోయిన్ వల్ల ఈ సినిమా రేపు ప్రేక్షకులకు వెళ్తుంది, బ్రహ్మాండమైన ఓపెనింగ్లు తెస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక గ్లామర్గా కానివ్వండి, యాక్షన్గా కానివ్వండి, ఒక నటనగా కానివ్వండి, అన్నింటిలోనూ కూడా సిద్ధవస్త్రాలు కాబట్టి ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అవుద్ది. శ్రీధర్ రెడ్డి గారు, మా నగేష్ నారదాసి మంచి నిర్ణయం తీసుకుని ఆ అమ్మాయిని పెడతాం అనేది చాలా బాగుంది. మనం ఇందాక ట్రైలర్ చూసాం, ఎక్స్ట్రాడినరీగా ఉంది ట్రైలర్. ఒక ఇంగ్లీష్ సినిమాలో తీశాడు మా నగేష్ నారదాసి. అది ఏ సినిమా తీసినా చక్కగా నిర్మాత కూడా ఉండి సినిమా రిలీజ్ అయ్యే వరకు దానికి ఆ పనులన్నీ చూసుకుని క్రమశిక్షణతో నిర్మాత సపోర్ట్ చేసే మంచి డైరెక్టర్ ఎవరైనా ఉంటే దాంట్లో నెంబర్ 1 ఎవరంటే నగేష్ నారదాస్ అని మనం చెప్పాలి. అలాగే ఈవేళ రేపు 29th రిలీజ్ అవుతుంది సినిమా. అలా వన్ మీడియా పార్దు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. అతనితో చాలా కాలం ట్రావెల్ చేస్తున్నాం. అతను ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రిలీజ్ చేస్తున్నాడు. అలాగే మిగతా అన్ని పనులు కూడా అతనే చూసి పెడుతున్నాడు. అతను చాలా మంచి నిర్ణయం అది. అతను కూడా మంచి డిస్ట్రిబ్యూటర్స్లో కానివ్వండి, అలాగే మెయిన్ కావాల్సిన బిజినెస్ కావాల్సిన అన్ని ప్లాట్ఫామ్ తోటి మంచి టచ్ ఉంది. ఓటీటీలో అమెజాన్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ ఇలాంటి అన్ని చోట్లను. అలాంటి మంచి వ్యక్తికి డిస్ట్రిబ్యూషన్ ఇస్తే అన్ని బాధ్యతలు అతను తీసుకుని సినిమాని ప్రజల్లోకి కాకుండా అటు బిజినెస్ ఇచ్చే నిర్మాతను సేవ్ చేయడం కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు నిర్మాత తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాని తీయడం కట్టే కూడా దాన్ని ఎలా ప్రమోట్ చేసి ఎలా జనంలో పంపాలి, జనం థియేటర్కి రావాలంటే ఏం చేయాలి, ఆ తర్వాత మనకి కమర్షియల్గా బిజినెస్ కోసమే సినిమా తీశారు కాబట్టి బిజినెస్ ఎలా రావాలి, ఎన్ని చూసుకుంటే ఏ కొత్త నిర్మాత అయినా పాత నిర్మాత అయినా సక్సెస్ అవుతారు. అలాగే పార్దు ద్వారా ఈ అమెజాన్, నెట్ఫ్లిక్స్ అన్నిటి కూడా రేపు 100% కన్ఫర్మ్ అవుద్దని నాకు తెలుసు, జరుగుతుంది కూడా. కాబట్టి ఈ సక్సెస్ మీట్కి అంటే కాబోయే సక్సెస్ మీట్కి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన నా తమ్ముడు సాయి వెంకట్ గారికి, అలాగే డిఎస్ రావు గారికి అందరికి కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ నాకు ఇలా పిలిచి నన్ను ఈ మాటను చెప్పడానికి అవకాశం ఇచ్చిన శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే మా నగేష్ నారదాస్కి మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం. అప్సరా రాణి కెరియర్లో ఇది చాలా పెద్ద బిగ్గెస్ట్ హిట్ అవుతుందని మాత్రం కన్ఫర్మ్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. తలకోన మూవీ 29th రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. దీనికి ముఖ్యంగా డైరెక్టర్ నగేష్ నారదాసి గారు నాకు 2008 నుండి పరిచయము. అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం సినిమా తీసినప్పటి నుండి నాకు నగేష్ గారు పరిచయం. అద్భుతమైన సినిమా తీశారు. అదే టైంలో నేను సామూహిక సత్యవ్రతాలు స్టార్ట్ చేసినప్పుడు వారికి ఆ రోజు సత్కరించడం జరిగింది. అది స్వరూపానందేంద్ర సరస్వతితో వారికి ఘనంగా సత్కరించడం జరిగింది ఆ సినిమా తీసినప్పుడు 2008, అంటే 15 years బ్యాక్. సో ఆయనకి డైరెక్టర్గా హెవీ మంచి ఎక్స్పీరియన్స్ అండ్ టేకింగ్ ఇప్పుడు చూస్తే కనిపించింది. ఈ తలకోన మూవీలో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయన టేకింగ్ ఏంటి అనేది, ఆయన డిసిషన్ పక్కాగా ఒక నిర్మాతకి కమర్షియల్గా ఏ విధంగా సినిమా తీయాలి, తీసుకుంటే ప్రజల్లోకి వెళ్తుంది అనే ఒక డిసిషన్ శ్రీధర్ రెడ్డి గారికి కరెక్ట్ డిసిషన్. ఎందుకంటే ఈ అమ్మాయి లేకపోతే ఈ సినిమా లేదు అనిపించింది నాకు. ఈ ట్రైలర్ చూసినప్పుడు, సాంగ్స్ చూసినప్పుడు అప్సరా అనే పేరు, ఆ పేరు తగ్గట్టుగానే అప్సరలాగా ఉంది అమ్మాయి. గ్రేట్. ఎందుకంటే అమ్మాయిలో నేను చూసింది ఇప్పుడు ట్రైలర్ అండ్ సాంగ్స్లో చూస్తే గ్లామర్ ఎంత ఉందో అంత యాక్షన్ చేసింది అమ్మాయి. చాలామంది హీరోయిన్స్ గ్లామర్ ఉంటుంది కానీ యాక్షన్ తక్కువ ఉంటుంది. బట్ యాక్షన్లో కూడా అమ్మాయి పక్కాగా ఒక హీరో యాక్షన్ ఎలా చేస్తాడో ఆ విధంగా చేసింది. సో గ్రేట్, కంగ్రాచులేషన్, యు ఆర్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్. మా రామ్ సత్య గారు చెప్పారు అంటే ఇంకా సమస్య లేదు. ఆయన 100 సినిమాలు తీసి సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు ఉండి చిన్న నిర్మాతలకి, చిన్న సినిమాలకి నేనున్నాను అని చెప్పే మా రామ్ సత్య గారు, మా డిఎస్ రావు గారు, మేమంతా చిన్న మూవీస్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ ఉండాలని గత 15-20 సంవత్సరాలుగా నిరంతరం ఈ సినిమా పరిశ్రమలో ఉన్న మేము, రామ సత్యనారాయణ గారు అయితే ఇంకా జీవితం అంకితం చేసింది. నేనంటే వ్యాపారాలు ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు సినిమా ఉన్నాను కాబట్టి ఆ సినిమాలో కూడా బిజీగా ఉండడం. నాకు ఇన్స్పిరేషన్ నగేష్ గారి. ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం తీసినప్పుడు అబ్బా ఇలాంటి దేవుడి సినిమా నేను కూడా తీయాలి అనుకున్నా, అది ఇప్పుడు నెరవేరింది నాకు రామానుజ సినిమా ద్వారా. సో అంత అద్భుతంగా తీశాడు ఆ రోజుల్లోనే. అంటే నెగిటివ్ అప్పుడు
నెగిటివ్లో చేసావు షూటింగ్. నెగిటివ్లో అంటే చాలా కష్టం. ఇప్పుడంటే డిజిటల్ వచ్చింది, సినిమా చాలా ఈజీ తీయడం. బట్ అప్పుడు చాలా కష్టం నెగిటివ్లో సినిమా తీయాలి అంటే. ఆ టైంలోనే నెగిటివ్లో సినిమా అద్భుతంగా తీశాడు. అదేవిధంగా ముఖ్యంగా ఇంతకుముందు రామసత్య గారు చెప్పినట్టు సినిమా తీయడం కంటే సినిమా రిలీజ్ చేయడమే చాలా గొప్ప. సినిమా తీసేవాళ్ళు 1000 మంది ఉంటారు, రిలీజ్ చేసేది 100 సినిమాలు ఉంటాయి. ఆ 100లో శ్రీధర్ రెడ్డి గారి సినిమా ఉండడం గ్రేట్, కంగ్రాచ్యులేషన్. సినిమా చాలామంది తీస్తారు, 1000 సినిమాలు స్టార్ట్ అవుతాయి. బట్ ఇవాళ రిలీజ్ అవుతుంది 29 అంటే ఆయన ఎక్స్పీరియన్స్, ఈ అమ్మాయి అందం, మీరు పెట్టిన డబ్బు. ఎందుకంటే మీకు మళ్ళీ ఆ డబ్బు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. మీరు కరెక్ట్ ప్రమోట్ చేయండి. సినిమా తీయడము 40%, బట్ 60% ప్రమోషన్. ఆ ప్రమోషన్ని కరెక్ట్గా ప్రమోట్ చేస్తేనే ఈరోజు సినిమా మంచి కంటెంట్ ఉంది, బాగుంది సినిమా, బాగా మేకింగ్ కానీ అంటే ఈరోజు అప్సర కోసమే థియేటర్కి వచ్చి జనం చూసేలాగా అంత అద్భుతంగా టేకింగ్ చేసావు, అంత అద్భుతంగా గ్లామర్, అమ్మాయిలో గ్లామర్ ఉన్న చూపించే దమ్ము ఉండాలి కదా డైరెక్టర్కి. ఆ దమ్ము కనిపించింది. సూపర్. ఈ సినిమా డెఫినెట్లీ పాజిటివ్ టాక్ తోటి హిట్ అవుతుంది నమ్మకం ఉంది. నగేష్ గారి ఖాతాలో మరొక సినిమా మంచి హిట్ రావాలని కంగ్రాట్ చెప్తూ, శ్రీధర్ రెడ్డి గారికి డబ్బు రావాలి, ఇంకా 2 సినిమాలు అప్సర్ లాంటి అమ్మాయిలను పెట్టి మళ్ళీ 2 సినిమాలు తీయాలని ఆశీర్వదిస్తూ, మరి ఇందులో చేసిన అందరికీ కూడా కంగ్రాచులేషన్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, బాబాయ్. నగేష్ పట్టుబదలని విక్రమార్కుల్లాగా మంచి కంటెంట్స్ తీసుకుని ఎప్పుడు ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. 1-2 సార్లు నాకు కూడా కథలు చెప్పడం జరిగింది. సరే, ఎనీహో ఈ తలకోన ప్రయత్నం, ఈ కంటెంట్ చాలా బాగుంది. డెఫినెట్గా మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నా. అలాగే ఇందాక సార్ చెప్పినట్టు అప్సరా, ఈ అమ్మాయి నిజంగానే మరి తల్లిదండ్రులు పెట్టిన పేరా లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు పెట్టారో కానీ చాలా అప్సరలానే చాలా అందంగా ఉంది అమ్మాయి. డెఫినెట్గా సినిమాలో ఈ సినిమాకి, తలకోన సినిమాకి ఈ అమ్మాయి చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఓపెనింగ్స్ రావడానికి. ఈ కట్అవుట్ చాలా ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నా. తలకోనకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అలాగే నగేష్కి, ప్రొడ్యూసర్ గారికి ఇది మంచి సినిమా అయ్యి అందరూ హ్యాపీగా ఉండేటట్టు ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, గుడ్ లక్ నగేష్. ఈ సినిమా బాగుంటుంది డెఫినెట్గా. 29 రిలీజ్ అవుతుంది కదా. ఓకే, యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓకే, బాయ్. ముందుగా మీడియా మిత్రులకు, మరి స్టేజ్ని అలంకరించిన పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. మరి శ్రీధర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమా ఎంతో కష్టపడి ఈ సినిమా నిర్మించడం జరిగింది. కానీ ఈ సినిమా ఆయన పెట్టిన డబ్బులు రావాలని మేము కోరుకుంటున్నాం. నాగేష్ గారు, డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు ఆ సినిమా. ఎందుకంటే ఆ తలకోన అడవిలో మరి హీరోని ఇంత అందంగా, అందరూ ఇంత అందమైన హీరోతో చేశారంటున్నారు. కానీ అంత కష్టపడి ఆకుల్లో, అడవుల్లో అంత కష్టపడి చాలా బాగా చేసింది హీరోయిన్ గారు కూడా. కానీ ఈ సినిమా ప్రజలకు వెళ్ళి చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నాగేష్ గారు మా సముద్రుడు అనే మూవీ చాలా బాగా కష్టపడి సముద్రంలో ఈదినట్టే కష్టపడి రాత్రి పగులు మా సినిమా ఎలా చేశాడో అంతకంటే బాగా ఈ తలకోన చేశాడని నేను అనుకుంటున్నాను. చేశాడు కూడా. ఎందుకంటే రాత్రి పగులు అక్కడ సిగ్నల్ ఉండదు, లైట్లు ఉండవు. కానీ అంత కష్టపడి శ్రీధర్ రెడ్డి గారు కూడా ప్రతి దానికి ఎంకుండి చేశాడు ఈ సినిమా. అని చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. శ్రీధర్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు పెట్టాడు ఈ సినిమాకు. మరి ప్రజలు ఈ సినిమా చూసి ఆయన ఆ డబ్బులు రావాలని నేను మరీ కోరుకుంటున్నా. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన రామసత్యనారాయణ సార్కి, అలాగే మన సాయి వెంకట్ సార్కి, అలాగే డిఎస్ రావు సార్కి అందరికీ సభాపూర్వకంగా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక చిన్న సినిమా సపోర్ట్ చేయడం కోసం, నేను చిన్న సినిమాలు చేశాను ప్రొడ్యూసర్గా. చిన్న సినిమాని సపోర్ట్ చేయడం కోసం ఎవరిని ఇన్వైట్ చేసినా కూడా ఈ రోజుల్లో ఎవరు సపోర్ట్ చేయడానికి రావట్లేదు క్లియర్గా. ఎందుకంటే వాళ్ళు ఆ టైం అనేది కేటాయించలేకపోతున్నారు. ఇది ఒక సినిమానా ఈ టైప్లో. సో ఒక చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి గెస్ట్లుగా అన్ని సినిమాలు చేసిన ప్రొడ్యూసర్స్ వచ్చారంటేనే అది మీరు ఈ సినిమా వాల్యూ ఏంటి, ఈ సినిమాను సపోర్ట్ చేసి సక్సెస్ చేస్తున్నారు అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సినిమా అవుట్పుట్ చూసినప్పుడు, నేను సినిమా చూశాను,
తలకోన ఏరియాలో, రాయలసీమ ఏరియాలో చాలా మంచి అవుట్‌పుట్ తీశారు. ఆ లొకేషన్స్ గానీ ఎక్సలెంట్ అవుట్‌పుట్ ఉంది నగేష్ గారు. అలాగే శ్రీధర్ రెడ్డి గారు సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ది బెస్ట్ బడ్జెట్‌లో సినిమాని క్లోజ్ చేశారు. సినిమా కూడా బెస్ట్ రిలీజ్ అవుతుంది 29థ్. అప్సరా రాణి గారి ఫేస్ వాల్యూ మీద ఈ సినిమా పక్కాగా వర్కౌట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఫిలిం కూడా మంచి థియేటర్స్‌లో ఇది గ్రాండ్ రిలీజ్ అవుతుంది. మీరందరూ తప్పకుండా సినిమా చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిత్రులకి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ సినిమాకి నేను కోడేటర్గా వచ్చేసాను. నగేష్ నారదాసి గారు నాకు దాంతో పాటు లిరిసిస్ట్గా కూడా అవకాశం ఇచ్చారు. ఆయనకి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అట్లాగే అక్షర క్రియేషన్స్ బ్యానర్పై శ్రీధర్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఈ సినిమా తీస్తున్నారు. ఆయన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఇంకా మరిన్ని సినిమాలు చేసి పెద్ద ప్రొడ్యూసర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే అప్సరా రాణి గారు అంటే అందరూ గ్లామర్ అనే చూస్తారు, కానీ ఈ సినిమాలో మాత్రం యాక్షన్ కుమ్మేసింది. మా తలకోన ఫారెస్ట్లో అయితే తను చాలా కష్టపడి యాక్షన్ సీక్వెన్స్లో చేసింది. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుద్దని, అందరికీ మంచి పేరు తెస్తుందని, డైరెక్టర్ గారికి మంచి హిట్ అవుద్దని, అట్లాగే ప్రొడ్యూసర్ గారు కూడా ఎక్కువ డబ్బులు రావాలని, వర్క్ చేసిన అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్స్. అందరికీ పత్రికా సోదరులకు ముందుగా నమస్కారాలు. మీరు అనుకుంటే ఇది జనాలకు తీసుకుపోయి సినిమాను ప్రజలు థియేటర్లకు వచ్చేటట్టు చేస్తారు. మీకు ముందుగా నమస్కారాలు. వేదికను అలంకరించిన ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ సార్ గారికి, సాయి వెంకట్ గారికి, బిఎస్ రావు గారికి, సముద్రుడు హీరోకు, వన్ మీడియా పార్దుకు, డైరెక్టర్ నగేష్ నారదాసి గారికి, కో డైరెక్టర్ కర్ణకు, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. దీంట్లో మెయిన్గా అప్సర అమ్మాయి ఎంత సహకరించిందంటే, నేను చిన్న బడ్జెట్తో సినిమా తీశాను, చాలా బాగా తీశాను. దీన్ని ఆదరించాలంటే ప్రజలే దేవుళ్ళు, ప్రజలు మమ్మల్ని ఆదరించాలి. ప్రజలు సినిమా చూసి సినిమా మంచి పేరు రావాలి. మేము ఇండస్ట్రీలో ముందు మళ్ళీ మరో సినిమా చేయాలని కోరుకుంటూ, మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, అప్సరకు అందరికీ వేదికలో అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఏ అర్ధరాత్రి అప్పుడు కానీ తెల్లవారుజామున ఏ టైంలో ఫోన్ చేసినా సినిమాకి సంబంధించి ఎటువంటి సలహాలు కావాలన్నా ఎల్లవేళ్ళ నేను అనుకుంటుంటే మా అన్నయ్య రామ్ సత్యనారాయణ గారికి, అలాగే ఎప్పుడు ఎల్లవేళ్ళ నేను బాగుండాలని కోరుకునే మా అన్నయ్య సాయి వెంకట్ గారికి, అలాగే మా నిర్మాత డిఎస్ రావు గారికి, అలాగే మా మే 3 రిలీజ్ అయిపోతుంది సముద్రుడు, దాంట్లో హీరో రమాకాంత్ గారికి, ఈ సినిమాని టోటల్గా తన భుజస్కంధాలపైన వేసుకొని రిలీజ్ చేయడానికి, తర్వాత ఓటీటీ మీడియా కానీ హిందీ రైట్స్ ఎవ్రీథింగ్ నేను వెనకుండి నేను రిలీజ్ చేస్తానని ఇక్కడికి వచ్చేసినటువంటి వన్ మీడియా మిత్రుడు పార్థిరెడ్డి గారికి, అలాగే మా గుంటూరు నుంచి మా డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ కమిట్ అయ్యి గుంటూరు డిస్ట్రిబ్యూటర్ పవన్ గారికి, అలాగే మా టెక్నికల్ టీము, మా కో డైరెక్టర్ కరుణానాయుడు, అందరికీ విచ్చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా అక్షర క్రియేషన్స్ పతాకంపై శ్రీధర్ రెడ్డి గారు ఈ సినిమాని, తనకి యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా సరే ఈ సినిమా నేను చేస్తానని ముందుకు వచ్చి, పూర్తిగా చాలామంది నిర్మాతలు ఏం చేస్తారంటే కొంచెం అటు తెలిసి కొంచెం ఇటు తెలిసి అది చేద్దాం ఇది చేద్దాం అనే సలహాలు ఇచ్చి ఉన్నదాన్ని ఏదో చెడగొట్టి ఏవో చేస్తుంటారు. అఫ్కోర్స్ అందరూ అలా చేస్తారని నా ఉద్దేశం కాదు, చేసినవి కూడా మంచి సలహాలు ఉంటాయి, నేను కాదన్ను. బట్ పూర్తిగా నేను ఏం చెప్పినా ఇది కాదు లేదు అనకుండా ఖచ్చితంగా 100% సినిమాకి ఏం కావాలన్నా అంతవరకు కరెక్ట్గా ఇచ్చాడు. కాబట్టి నేను కూడా అనుకున్న షెడ్యూల్ని అనుకున్నట్టుగా ఇంకా 1-2 డేస్ బిఫోర్ కానీ కంప్లీట్ చేశాను. బట్ ఇవన్నీ చేయాలంటే ముఖ్యంగా దాంట్లో పనిచేస్తున్న టెక్నీషియన్స్, ఆర్టిస్టులు కూడా అలాగే సహకరించాలి 100%. ఎస్పెషలీ మెయిన్ చెప్పాలంటే అప్సరా రాణి. ఈ సినిమా మీరు చూడగానే అర్థమవుతుంది, తను కాశ్మీర్ యాపిల్ లాగా ఉంటుంది. అఫ్కోర్స్ ఐఎమ్ సారీ, ఐ కాంట్ కంపేర్ దట్ విత్ యాపిల్. ఐ థింక్ ఇట్ ఈస్ కాశ్మీరీ మిర్చి బికాస్ ఈ సినిమాలో అంత ఇట్స్ హాట్ అండ్ స్పైసీ మూవీ యాక్చువల్గా చెప్పాలంటే యాక్షన్. సో ఐ కాంట్ కంపేర్ విత్ యాపిల్, ఐ క్యాన్ కంపేర్ విత్ మిర్చి. సో అలా వచ్చి మార్నింగ్ 6:30, 7 o'clock అంతా ఫారెస్ట్లోకి వచ్చి అసలు విపరీతమైన దోమలు, అక్కడ మన క్యారవాన్ అన్ని ప్రాబ్లం. దాదాపు 4-5 కిలోమీటర్లు నడిచేయాలి కొండలకి. అట్లాంటి అన్నిటికీ కూడా సహకరించి ఆర్టిస్ట్ మన చేతిలో ఉంటే ఏ డైరెక్టర్ అయినా డెఫినెట్గా బాగా చేయాలనే ఆలోచన వస్తుంది.
ఆర్టిస్టులు ఎప్పుడైతే నసబెట్టుకుంటూ అబ్బో నేను దిగలేను, క్యారవాన్ దిగను, బయట రాను, అది లేదు నాకు లేదు, ఈ అన్ని సొల్లు కబుర్లు చెప్తా ఉంటే చేసేవాడికి టెక్నీషియన్కి కూడా మూడు రాదు. ఫస్ట్ థింగ్ ఏదో ఒకటి చేసేసి తోసేద్దాం అన్నట్లుంటుంది. అది కాకుండా అమ్మాయి సహకరించింది కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైలర్లో కానీ ఎవ్రీథింగ్ అలా ఉంది. అలాగే ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ఈ సినిమా 29th మార్చ్ రిలీజ్ అవుతుంది. ఇంతకుముందు రిలీజ్ అవుతుందంటే చాలు ఓకే అనేసేవాళ్ళు. ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే థియేటర్లో రిలీజ్ అవుతుందా, ఓటీటీలో రిలీజ్ అవుతుందా, 2 క్వశ్చన్లు వచ్చాయి. 100% ఇది థియేటర్స్లోనే రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే ఫస్ట్ థియేటర్లో చూడండి. ఎందుకంటే కొన్ని మేము చేసే టెక్నికల్గా మేము వాడిన కెమెరాలు హై అండ్ కెమెరాస్, హై టెక్నికల్గా చాలా పెట్టేసి మిక్సింగ్ చేసాం. అవన్నీ కొన్ని ఓన్లీ థియేటర్లో చూస్తేనే ఆ ఇంపాక్ట్ వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఈ మధ్య డిజిటల్లోనే మొత్తం క్లాసెస్ వచ్చేసాయి, డిజిటల్లోనే ఎడ్యుకేషన్ కూడా వచ్చేసింది. అవన్నీ ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు కదా మీరు, మళ్ళీ కాలేజీకి ఎందుకు వెళ్తున్నారు? అసలు కాలేజీకి వెళ్తే దాంట్లో ఉండే కిక్కే వేరు. అక్కడ ఉన్నటువంటి ఆ కల్చర్ కానీ దాంట్లో ఉండే మజా కానీ ఎవ్రీథింగ్ వెళ్తున్నారు. సో ఇది కూడా అంతే, ఓటీటీ అనేది ఒక ట్యూషన్ లాంటిది అంతే. అది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ థింగ్ థియేటర్కి వెళ్ళండి దయచేసి. డిజిటల్ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఎవరు కాలేజీకి వెళ్ళడం మానేయలేదు కదా, అలాగే దయచేసి థియేటర్కి వెళ్ళడం మానకండి. నా ఒక సినిమా గురించి నేను చెప్పట్లా, ఏ సినిమాకైనా కొద్దిగా ఆదరించండి. ఎన్ని రోజులైతే మేము కష్టపడి సినిమా చేస్తామో కనీసం అన్ని రోజులు కూడా ఆడించమని అడగట్లా, కనీసం అన్ని షోలు ఆడించండి. అదే నా రిక్వెస్ట్. దానికి కూడా కాకుండా ఫస్ట్ డే సెకండ్ డే నుంచే సినిమా బాగున్నా బాగలేకపోయినా ఫస్ట్ థింగ్ కూర్చొని చూడడం మొదలు పెడితే నెగిటివ్ థాట్ మొదలుపెట్టడం. ఇది ప్రతి ఒక్కటి బాహుబలి త్రిపురార్తో కంపేర్ చేయకండి. ఎందుకంటే చిన్న సినిమాలు చిన్నగానే ఉంటాయి, దాంట్లో ఉన్న దాంట్లో కంటెంట్. ఇవాళ మలయాళంలో 3 కోట్లతో ఒక సినిమా రిలీజ్ అయితే అది దాదాపు 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అంటే కంటెంట్కి దయచేసి కొద్దిగా ఇవ్వండి. చిన్న సినిమాల పెద్ద సినిమాలు అక్కడ ఎవరు స్టార్లు లేరు. స్టార్ సినిమాలు ఆడతాయి, వాళ్ళు ఆడించుకుంటారు. అలాగని చెప్పని అవి చూడొద్దని నేను చెప్పట్లేదు ఎప్పుడు, కానీ డెఫినెట్గా దానికి ఇచ్చే ఆదరణ దానికి ఇవ్వండి. చిన్న సినిమాలను కూడా కనీసం ఎన్ని రోజులు కష్టపడితే అన్ని షోలు ఆడించండి. అప్పుడు అట్లీస్ట్ దాంట్లో సత్తా ఉంటే మినిమం వెళ్తుంది. అంతవరకు మీరు హెల్ప్ చేయండి. అలాగే మీడియా వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అఫ్కోర్స్ నాకు తెలిసినంత వరకు మీరు రివ్యూలు రాసే వాళ్ళందరికీ ఈ మధ్య నేను చూస్తున్నాను, పెద్ద సినిమాల గురించి అటు ఇటు రాస్తారు కానీ చిన్న సినిమాలని, ఎందుకంటే ప్రతి రివ్యూ రాసే అతను కూడా మాలాగా చిన్న స్టేజ్ నుంచి ఈరోజు రివ్యూ రాసే స్టేజ్కి వచ్చారు. వాళ్ళకి తెలుసు ఆ సినిమాల్లో ఉన్న బాధ, ఆ కష్టం. కాబట్టి చిన్న సినిమాలను ఎవరు పెద్దగా కించపరుస్తూ రాయడం అయితే ఈ మధ్యకాలంలో నేను చదవలేదు ఎక్కడ. థ్యాంక్ యూ ఫర్ దట్. అలాగే కొద్దిగా ఎంకరేజ్ చేసి తలా ఒక చేస్తే ఒక చిన్న నిర్మాత పైకి వస్తే, ఎందుకంటే ఒక చిన్న నిర్మాత 10 సినిమాలు చేస్తే చిన్న వాళ్ళు 100 మంది బతుకుతారు. పెద్ద సినిమాలకి పెద్ద పెద్ద టీంలు, పెద్ద పెద్ద ఫారిన్ నుంచి వచ్చే టీంలు లేదా బాంబే నుంచి వచ్చే కల్చర్ వాళ్ళే ఉంటారు. మ్యాక్సిమం టెక్నీషియన్స్ మన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి మన వాళ్ళని కూడా బతకనిద్దాం, మనం చిన్న సినిమాను కూడా బతకనిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చేసిన అందరికీ. అలాగే ఎస్పెషల్లీ మా శ్రీధర్ రెడ్డి గారికి ఇంకొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. ముఖ్యంగా అప్సరాని వెరీ వెరీ థ్యాంక్ యూ. చాలా బాగా చేసింది. ఖచ్చితంగా మళ్ళీ కూడా నేను ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నాను అమ్మాయితోటి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మీరు అందరూ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ I'm very excited that my movie is releasing. Actually, this is first movie of Akshara banner, and I'm the lucky one to do it. And I think a lot more to come, sir. And it's actually a very experimental or very I think it's kind of risky for producers to actually do a movie, women oriented movie. Usually we all want to get girls just for a song or for the love interest of the hero. So it's actually a very bold a statement by the director sir to Nagesh sir to think of something that a woman can be shown so strongly. And it's great that I could be a part of it. I would like to thank my parents to teach me taekwondo, and a lot of things that I learned in childhood, it came very handy in this movie. Um, uh, Honestly, in the beginning of my career, if I'm getting a film like this, I've been very lucky, and my fans have always given me love, and you media people have always been so nice to me. I think that's the reason I keep it going, and I'm actually being very choosy about what films I'm doing. I wanted to have a lot of meaning or a lot of entertainment, or I don't want to stick to a certain kind of films, and now I'm doing that. I'm coming up with
a lot of new things, and this movie you will see a whole different Apsara. I guess I always call myself the Talakona Rowdy Apsara. So you'll see a very rowdy version of me, and you guys are going to love it. And thank you for everyone coming here and supporting. So thank you. And yes, so the movie is releasing on 29th March. Please watch it, and whoever is my true fan has to go and watch it, and I promise to entertain you guys more and keep working more. I'm learning Telugu. I'm on it. I mean, I'm understanding almost 90% of Telugu. I talk 10-15%, but I'm learning, and I promise you guys I'm going to learn it by my next movie for sure. And thank you, Nagesh sir, for coming up with such a good concept. And I definitely feel like after this movie, it'll definitely be a turning point for my career, and which I've been looking for, and I'm not getting that turning point, but I think this movie will be it. And thank you, all of you for having us.